విశాఖ రుషికొండ పోలీసుల నిఘా నీడలోకి వెళ్లింది. రుషికొండ ప్రాజెక్టు ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్ అంటూ జోరుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది. రుషికొండపై 450 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన భవనాలను పర్యాటక శాఖ మంత్రి రోజా ప్రారంభిస్తారంటూ వదంతులు వ్యాపిస్తున్నాయి. కోర్టులో కేసులున్న నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. నిన్న విశాఖలో ఓ వివాహ వేడుకకు హాజరైన సీఎం జగన్ రుషికొండ భవనాలను ప్రారంభిస్తారని ప్రచారం జరిగింది. అయినా సీఎం పర్యటన అలాంటిదేమీ లేకుండానే ముగిసింది. విశాఖ రుషికొండ పోలీసుల నిఘా నీడలోకి వెళ్లింది. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రైట్ రాజు, చెప్పండి, ఈ రుషికొండ ప్రాజెక్టు ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్ అయిందంటూ, దానికి సంబంధించి ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నారు అంటూ కూడా కొన్ని వదంతులు వినిపిస్తున్నాయి, ప్రచారాలు కూడా సాగుతున్నాయి. అసలు ఏం జరుగుతోంది, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అంటే విశాఖ రాజధాని అయితే రిషికొండ మీద నిర్మాణం చేపట్టినటువంటి భవనాల్లో సీఎం క్యాంప్ ఆఫీసు, సీఎం నివాసం రెండు ఉంటాయనేది గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి మొత్తము అక్కడ కట్టినటువంటి 7 భవనాలు దాదాపుగా 450 కోట్లతో నిర్మాణం చేపట్టారు. అక్కడ అత్యాధునికమైనటువంటి విధంగా ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ నిర్మాణం చేపట్టారు అని తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే నిబంధనలకు విరుద్ధంగా మొత్తము ఈ పర్యావరణాన్ని తొంగలోకి తొక్కి మొత్తము రిషికొండ కొండను మొత్తం అంతా కూడా తవ్వేసి ఈ నిర్మాణాలు చేపట్టారని కోర్టుల్లో కూడా కేసులు ఉన్నటువంటి నేపథ్యం అయితే ఉంది. దీనికి తోడు రాజధాని తరలింపు కేసు కూడా ఇప్పటికీ సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నటువంటి నేపథ్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి విశాఖకి తన రాజధాని అని అంటే పరిపాలనా రాజధాని ఇప్పటిదాకా తరలించినటువంటి పరిస్థితి అయితే లేదు. కానీ ఇప్పటికే ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా పూర్తి అయిపోయినటువంటి నేపథ్యంలో ఎన్నికలు రానున్నాయి. ఎన్నికలు వచ్చిన తర్వాత ఒకవేళ రానున్న ఎన్నికల్లో కనుక సీఎం గెలిస్తే రాజధాని తరలిస్తారా లేదా అనేది ఒక సందిగ్ధం. కానీ ఈలోపే మొత్తము ఈరోజు చూస్తే రిషికొండ పరిసర ప్రాంతాల మొత్తం అంతా కూడా పోలీసుల నిఘా నీడలో అయితే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. భారీగా రిషికొండ చుట్టూ పోలీసులు అయితే మోహరించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా నిన్న ఒక వివాహానికి హాజరైనటువంటి మంత్రి రోజా ఈరోజు విశాఖలోనే ఉంటున్నారు. ఆ విశాఖలో నుండి మరికొద్ది సేపట్లో ఈ నిర్మాణాలు జరిగినటువంటి, ఎందుకంటే టూరిజం శాఖ మంత్రిగా ఉన్నటువంటి రోజా ఈ రిషికొండ టూరిజం ప్రాంతం కావడంతో వాళ్ళు రిషికొండ ప్రదేశానికి వెళ్తారు, ఈ నిర్మాణాలు చూస్తారు. అదేవిధంగా ఈరోజే లీఫ్ ఇయర్, అదేవిధంగా ఈ డేట్ అనేది 4 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కాబట్టి మంచి ముహూర్తం ఉంది. అందుకనే ఈరోజు ఆ బిల్డింగ్స్ని కూడా తాత్కాలికంగా ప్రారంభిస్తారనే ప్రచారం జోరుగా జరుగుతుంది. జోరుగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఏ ఒక్కరూ కూడా రాకుండా ఉండేలాగా పోలీసులు అయితే సమాచారం తెలుసుకున్న తర్వాత భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. రుషికొండ చుట్టూ కూడా పోలీసులు మోహరించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. చెప్పండి రాజు, అంటే ఎందుకు ఈ ప్రచారాలు ఇంత విరివిగా కొనసాగుతున్నాయి? పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు అంటే అసలు ఏం జరిగింది? ఈ ప్రచారాలు ఎవరు చేశారు అనుకోవచ్చు? అంటే అటు సీఎం జగన్ యొక్క స్కెడ్యూల్లో కానీ లేదంటే మంత్రి రోజా స్కెడ్యూల్లో కానీ ఈ భవనాలకు సంబంధించిన అంశం ఏదైనా ఉందా? అంటే ఇప్పటి వరకు మంత్రి రోజాకి సంబంధించి ఏ విధమైనటువంటి షెడ్యూల్ దీంట్లో అయితే లేదు. కానీ ఇప్పుడు ఖచ్చితంగా ఎన్నికల ముందు కొన్ని ప్రభుత్వం, అంటే ప్రస్తుతం ఏ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం నిర్మించినటువంటి నిర్మాణాలని ప్రారంభించేస్తూ ఉంటారు. నెక్స్ట్ ప్రభుత్వం రావచ్చు రాకపోవచ్చు అనే ఉద్దేశంతో కొన్ని నిర్మాణాలు ప్రారంభాలు ప్రతి ప్రభుత్వంలోనూ జరుగుతాయి. ఆ కోణంలోనే అయితే నిన్న ఇదే వివాహానికి సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా రావాల్సినటువంటిది అయితే ఉంది. సీఎం జగన్మోహన్ రెడ్డి వస్తారు, ఈ భవనాలను ప్రారంభిస్తారు, ఆ భవనాలని చూస్తారు అనేది ఒక వదంతి అయితే నిన్నటి వరకు నడిచింది. కానీ నిన్న సీఎం ఆ వివాహానికి హాజరు కాకపోవడం, మంత్రి రోజా వచ్చినటువంటి నేపథ్యంలో టూరిజం మంత్రి కావడంతో ఈ వదంతులకి ఊపందుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే రాత్రంతా ప్రచారం జరగడంతో పోలీసులు ఉదయం 6 గంటల నుంచి ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా తమ అధీనంలోకి తీసుకున్నారు. ఎక్కడెక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వచ్చేపోయే వాళ్ళని కూడా కొంతవరకు వాళ్ళు చెక్ చేసి పంపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే రోజా ఇక్కడికి వస్తారా లేదా అనేది మాత్రం ఇప్పటి వరకు అటు అధికారికంగా ఏ అధికారి కూడా దీన్ని చెప్పినటువంటి పరిస్థితి అయితే లేదు. ముఖ్యంగా టూరిజం శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా దీనికి సంబంధించినటువంటి వివరాలు వెల్లడించలేదు, షెడ్యూల్ కూడా లేదు. కానీ వదంతులు వచ్చినటువంటి నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ లేదా ఈ కోర్టులో కేసులు ఉన్నటువంటి నేపథ్యం ఇప్పటికే జనసేనకు సంబంధించినటువంటి నాయకులు కొంతమంది ఈ రిషికొండ మీద జరుగుతున్నటువంటి నిర్మాణాలకు వ్యతిరేకంగా కేసు వేసినటువంటి నేపథ్యంలో రోజా కనుక ప్రారంభిస్తే వీళ్ళు వచ్చే అవకాశం ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి పోలీసులు అయితే భారీగా మోహరించారు. మరి రోజా వెళ్తారా లేదా, దీనికి సంబంధించి ఎలా
ఉండబోతుంది అనేది మాత్రం తెలియాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది రేఖ. రైట్ రాజు, అయితే అక్కడ మీరు చెప్తున్న విధంగా 7 భవనాలు నిర్మాణాలు అయితే పూర్తయినట్లుగా తెలుస్తోంది. అంటే వాటికి సంబంధించి ప్రారంభోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లు ఏమైనా కనిపిస్తున్నాయా? దీనికి సంబంధించి పోలీసులు ఏమంటున్నారు? అంటే పూర్తిగా చూస్తే నిర్మాణాలు పూర్తయ్యాయి. ఎక్స్టీరియర్ చూస్తే అంటే బయట వైపు పెయింటింగ్స్ అన్నీ కూడా పూర్తయిపోయాయి, లైటింగ్ అంతా అయింది. ఇంటీరియర్కి సంబంధించినటువంటి అన్ని పనులు అయితే ఇప్పటికే పూర్తయిపోయి అంటే ఓపెనింగ్కి రెడీగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ అవి ఏమున్నాయి, వాటి ఏర్పాట్లు ఏవనేది రోడ్డు పైన ప్రయాణం చేస్తున్నటువంటి ఏ ఒక్కరికి కూడా కనిపించవు. ఎందుకంటే సీఎం క్యాంప్ ఆఫీస్కి సంబంధించి ఇంటి నిర్మాణానికి సంబంధించి నిర్మాణాలు చేపట్టడం ఏర్పాట్లు చేసినటువంటి నేపథ్యంలో బయట వైపు నుంచి చూసే వాళ్ళకి లోపల ఏమున్నాయి, ఎన్ని రకాల బిల్డింగ్లు ఉన్నాయి, ఏ ఆకృతుల్లో ఉన్నాయనేది కనిపించకుండా ఉండేలాగా వాటికి అడ్డుతెరలు అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. లోపల జరుగుతున్నది ఏది తెలియదు. ఒకవేళ కొండ అంచు నుంచి ఏర్పాటు చేసినటువంటి రోడ్డు మార్గంలో వెళ్ళాలంటే దాదాపుగా కిలోమీటర్ పొడవు చుట్టూ తిరిగి వెళ్ళాలి. ఈ ప్రాంతాలు మొత్తం అంతా కూడా పోలీసుల అధీనంలో ఉండడంతో లోపల అంటే బిల్డింగ్స్ నిర్మాణం జరిగినటువంటి ప్లేస్లో ఏముంది ఏంటనేది ఏం ఏర్పాట్లు చేశారనేది ఎవరికి తెలిసే పరిస్థితి అయితే లేదు. అధికారులు లేదా మంత్రి వెళ్తే తప్ప లోపల ఏం జరుగుతుందనేది తెలియదు. దీన్ని దృష్టిలో ఉంచుకునే అటు జనసేన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, టీడీపీ వాళ్ళు కూడా నిజంగా ప్రారంభోత్సవం జరిగితే ఏ విధంగా చేస్తారు, అనధికారికంగా ఏ విధంగా చేస్తారు, ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ప్రస్తుతం కోర్టులో దీనికి సంబంధించినటువంటి కేసు నడుస్తున్నటువంటి నేపథ్యంలో ప్రారంభాలు ఎలా చేస్తారని అడుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది రేఖ. రైట్ రాజు, అదేవిధంగా ఒకవేళ మంత్రి రోజా కనుక అక్కడికి చేరుకొని ఆ ప్రారంభోత్సవానికి వెళ్ళే ప్రయత్నం చేసినట్లయితే అంటే పోలీసులు అక్కడ ఎలాగో వాళ్ళు కాపు కాసుకుంటూ ఉన్నారు కాబట్టి ఆమెను ఆపే ప్రసక్తి ఏమైనా ఉంటుందా? లేదంటే మంత్రి కాబట్టి ఆ ఏర్పాట్లు చూడడానికి వెళ్ళే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా అక్కడ టూరిజం శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి రిషికొండ ప్రాంతం మొత్తం అంతా కూడా టూరిజంకి సంబంధించినటువంటి ప్లేస్. ముఖ్యంగా చూస్తే అది గ్రీన్ జోన్గా ఉంది. మొత్తము సముద్ర ప్రాంతం, పర్యాటక ప్రాంతం కావడంతో మినిస్టర్ హోదాలో రోజా ఖచ్చితంగా అక్కడికి వెళ్ళొచ్చు. మినిస్టర్ని ఎవరో అడ్డుకునే ప్రసక్తే లేదు. అంటే ఒకవేళ ఈ ప్రారంభోత్సవం జరుగుతున్నటువంటి ప్రచారం నిజమే అయితే రోజా అక్కడికి వెళ్తే ఏమన్నా గొడవలు జరుగుతాయి, దాన్ని అడ్డుకుంటారనే ఉద్దేశంతో పోలీసులు అయితే భారీగా మోహరించారు తప్ప రోజా ఆ బిల్డింగ్స్ ప్రారంభోత్సవానికి కాకుండా అధికారికంగా మంత్రి హోదాలో మాత్రము ఆ బీచ్ ఒడ్డున నిర్మాణాలు చేపడుతున్నటువంటి ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఇప్పటికే అంటే గత 2 రోజుల క్రితం మనం 3 రోజుల క్రితం చూసాము, ఫ్లోటింగ్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టారు. ఒక రోజులోనే అది మొత్తం అంతా కూడా తెగిపోయిందని చెప్పేసి ఒక ప్రచారం కూడా జరిగింది. కానీ దాన్ని కవర్ చేస్తూ కేవలం దాన్ని మాక్ డ్రిల్ చేసామని అధికారులు అయితే కవర్ చేశారు. అలాగే వీటిని పరిశీలించవచ్చు. పరిశీలన చేయడానికి అది రిషికొండ మీద ఉన్నటువంటి భవనాలు కానీ, బీచ్ ఒడ్డున నిర్మాణాలు జరుగుతున్నటువంటి టూరిజం ప్లేసెస్ కానీ ఎక్కడికైనా రోజా వెళ్ళే అధికారం అయితే ఉంది. దాన్ని అడ్డుకునే ప్రసక్తి అయితే లేదు. కానీ స్పెసిఫిక్గా రిషికొండకు మాత్రమే వెళ్తారనే ప్రచారం జరిగినటువంటి నేపథ్యంలో రోజా అక్కడికి వస్తే ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు అక్కడికి వచ్చి అడ్డుకుంటారనే ఉద్దేశంతో పోలీసులు అయితే మోహరించారు. ఇప్పటి వరకు రోజా వెళ్తారా లేదనేది ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ కూడా లేదు. మరి రోజా కొంతసేపటికి వస్తే ఏం చేస్తారు, లోపలికి నేరుగా వెళ్తారా, ఏమైనా ప్రారంభోత్సవాలు చేస్తారనేది తెలియాల్సి ఉంది. కానీ ప్రారంభోత్సవానికి సంబంధించినటువంటి హడావుడైతే ఆ రోడ్డు మీద కానీ ఆ పరిసరాల్లో కానీ ఎక్కడ కనిపించట్లేదు. అంటే తాత్కాలికంగా దీన్ని ప్రారంభోత్సవాలు చేసే ఆలోచన అయితే ఇవన్నీ చేయరు. లోపలికి వెళ్ళి చిన్న పూజ చేసి కొబ్బరికాయలు కొట్టి బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ విధమైనటువంటి ప్రారంభోత్సవం ఏమైనా చేస్తారా లేదా అనేది మాత్రం తెలియాల్సింది పరిస్థితి అయితే ఉంది రేఖ. రైట్, థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.